ఈ సోరియాసిస్ వ్యాధికి సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మెడిసిన్తో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి. వీటితో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ముఖ్యంగా రూట్ నుంచి ట్రీట్ చేస్తాయి. అదేవిధంగా రిలాప్సింగ్ నేచర్ అంటే మరల వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. అదేవిధంగా ఈ సోరియాసిస్ అనేది సైకోసోమాటిక్ డిజార్డర్ అంటే మానసికంగా శారీరకంగా వచ్చే వ్యాధి కాబట్టి మనసుని శరీరాన్ని బ్యాలెన్స్గా ఉంచడానికి ఇవి హెల్ప్ అవుతాయి. వీటిలో ముఖ్యంగా వమన ట్రీట్మెంట్ అని, విరేచన ట్రీట్మెంట్ అని, వస్తి ట్రీట్మెంట్ అని, తక్కరదార ట్రీట్మెంట్ అని, ఉచ్చాదన ట్రీట్మెంట్ అని, రక్తమోక్షణ ట్రీట్మెంట్ అని ఉంటాయి. ఉదాహరణకు మనం వమన కర్మ ట్రీట్మెంట్ యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ సోరియాసిస్లో మనం ముఖ్యంగా చూసే సింప్టమ్ ఏంటంటే ఇచ్చింగ్. ఇది ముఖ్యంగా కఫ ప్రకోపం వలన వస్తుంది. కనుక ఈ కఫ ప్రకోపాన్ని తగ్గించడానికి వమన ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనం విరేచన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ఈ సోరియాసిస్ ప్యాథోజెనిసిస్ కనుక మనం చూసుకున్నట్లయితే రక్త దృష్టి అనేది ఉంటుంది. కనుక ఈ రక్త దృష్టిని తగ్గించడానికి విరేచన ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా తక్కరదార ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ